ఇంకో రాజ్యము ఏమి వచ్చిన నేను కానీ ఓరికము స్వస్థతను ఎప్పుడు వచ్చున్నాను వారికి స్వస్థలు వచ్చున్నాను వారికి శిక్ష సమాధానము 9గా భయపడుతున్నాను దేవుడు తెచ్చాలి చెప్తున్నాడు గాయకుడి వారికి నేను స్వస్థిస్తున్నాడు చాలా మిగిలిన వారికి స్వస్థ సామర్థ్యము దేవుడిదే దానికే అన్నాడు నేను దానికే స్వస్థతున్నాడు అన్నాడు మనకి మనం అంగీకరించాలా చాలా మందికి ఈ స్వస్థ ఉండదు ఎందుకు వాక్యం ఏంటంటే ఏమియా ఇంటి వాక్యంలో ఏమియా ఇంటి వాక్యము ఏమిటవుతున్నాం గిరాకులో విగ్రహం ఏమి లేదా బ్యాంకులు విగ్రహం కట్టే గుడ్డలు చేస్తున్నాడు పెడతా గుడ్డి మీద దాటుతున్నాడు విగ్రహం మందులు విగ్రహాలు ఉదయం లేదా నా సొంత ఎందుకు కూర్చుంది వాక్యం అంటే అప్పుడు గులాజానే ఉండలేదు కాదే సౌకర్యం నేను వాడిని అప్పుడు అదే వేసుకుంటా అన్ని చెప్పుడు పోయావే ఒప్పుడు కూడా వేసుకొని పట్టుకుంటా వేసుకొని పట్టుకుంటా ఇంకా నేను నీకు వాక్యం అవుతున్నాడు వాక్యం అలాగే రాజ్యంలో ఇప్పుడు అవుతున్నాం అందా తొలికి ఎంతో సొంతగా పోతున్నాను అప్పుడు ఎందుకంటే నమ్మకం లేదు వ్యవసాయం ఆశ్రయించరా ఆయన వస్తుందా నమ్మరా పక్కన అంటాడు ఎవరు మార్పు స్వార్థలో ఉంది నమ్మిన వాయువైనా చదువు 16వ అధ్యాయం 5వ ఉంది మార్పు 16వ అధ్యాయం 5వ ఉంటే నమ్మిన వాయువైనా ఈ ప్రవీణు పెద్ద నిమ్మిన వాయువైనా ఈ ప్రవీణు ఏదైనా నామన దేవుడు కుదురు వచ్చినప్పుడు వారు సుతృందు పెద్దండి వారు సుతృందు వారితో చెప్పారు పెద్దంగా విశ్వాసం లేక అది యూసుడు గొప్పతేనా ఇది ఇచ్చుండే ఎస్ఐ 53వ అధ్యాయము అందుకే వారు తన స్వరకం ఇచ్చారు 7వ అధ్యాయము నాకు వచ్చిండే 5 వచ్చిండే మన యంత్రిక మన సమాధానమైన శిక్ష పడిన అక్కడ డబ్బా చేత మీరు సొత్తు కూర్చున్నది అన్నాడు దెబ్బతుంది అక్కడ కాచ మనకి చూస్తున్నా ఇప్పుడు ఎవరైనా చౌపతి ఉండేటైతే నామాయణ అడిగితే ఆయన సొత్తున్నాడు అదినా ఆలోచన ఇక్కడ దేవుడు మన ఎంతో గొప్పగా తనకై చూస్తున్నాడు అప్పుడు చూడండి గొప్ప వచ్చాము ఎస్ఐ గొప్ప వచ్చాము ఏం చెప్తున్నా ఎస్ఐ గొప్ప వచ్చాము 26వ వచనం తన చెల్ల గాయములు కట్టే అన్నాడు తన చెల్ల గాయములు కట్టే వారి దెబ్బలు బాగుతూ దినమునా అన్నాడు అంట దేవుడు ప్రేమవాడా వారి గాలిని కొట్టువాడా అన్నాడు ఎరుకోవచ్చిన ప్రయాణికుడు దొంగ పాల పెట్టినప్పుడు సమయుడు అయితే అసము కట్టికే కొట్టుకైతే పూటకుడు గడ్డలు ఎక్కుంచుకొని పూటకులు ఎవరికి చెప్పాడు చెప్పడం వాడిపోవడం సంబంధించినప్పుడు పోవడా అంటే దేవుడు గాయ కట్టావాడు వచ్చావాడు అందుచేత ఇక్కడ అందుచేత దేవుడు ఎంత ఎలాంటి వాడో
దీన్ని బట్టి చూస్తే యశ్వరుడు ఎవరు? యశ్వరుడు నేను చంపేవాడు కాదు, నిన్ను బతుకు దేవుడు, ఓడించు దేవుడు. అంతగా మనము దేవుని యొక్క సన్నిధికి నామనికి విలువ చూడండి. 50 చూడండి. యాభై వాద్యము 18 ఎవడు